రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కూటమి ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉపరాష్ట్రపతి మద్దతు కోరుతుంది కదా, మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా కోరటం జరిగింది మన రాష్ట్రంలో. మరి ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆయన ఒక పక్క ఇండియా కూటమి ఉంది, ఇటు పక్క ఎన్డీఏ, కాబట్టి ఎవరికి మద్దతు ఇస్తారనుకుంటున్నారు? మద్దతు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారండి ఎవరైనా కానీ. ఎందుకంటే పైనుంచి వడ్డించే వాళ్ళు కింద వీళ్ళకి ఏంటంటే ఈ నాయకులకి ఏంటంటే లబ్ధి పొందడం కోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఆసరా తీసుకుంటే మనం రేపటి రోజు ఏదైనా అడగడానికి బాగుంటుందని ఎవరికాళ్ళు లొంగిపోవటం అవడం తప్పించి ఏమి ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే తమిళనాడు అవని ఎవరైనా అవునాయండి, ఏదైనా కానీ హిందుత్వం అనేది కాపాడాలి కాబట్టి మంచి వ్యక్తిని అయితేనే ఉప రాష్ట్రపతిని వేయడంలో తప్పు లేదు. తెలుగు రాష్ట్రం అనవచ్చు, తమిళనాడు అవ్వచ్చు, ఎవరైనా మంచి వ్యక్తి అయితే పరిపాలన బాగుండాలి, అందరూ కూడా బాగుండాలనే కోరికతోనే చేయాలి. కానీ ఆయనకి ఇప్పుడు అవినీతి లేకుండా చేసేరా ఇది ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే గురించి ఏమంటారు సార్? బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్లో వ్యతిరేకత ఎదుర్కొంది, వామపక్షాలు ప్రతిపక్షాలు వద్దంటున్నాయి. ఇది ఏదో కక్షపూరితంగా ఒకే మోనోపోలీగా ఒకే ప్రభుత్వం ఉండడానికి వాడే ఒక ఆయుధంలా కనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు. మరి ఇదే విధానంలో రేపు వేరే ప్రభుత్వాలు వస్తే మరి ఇది పాస్ వీళ్ళకి ఇబ్బందే కదా రేపు ప్రతిపక్షం. 100% ఇప్పుడు బీజేపీలో లేరా ఏంటి? ఇప్పుడు అమిత్ షా గారు ఎవరు? అమిత్ షా గారి మీద కేసులు లేవా ఏంటి? ఆయన ఎన్ని కేసుల్లో ఉన్నాయి? టోటల్గా చూసుకుంటే బీజేపీలో కూడా అన్ని అవినీతి కూడా నడుస్తుంది. వాళ్ళు ఏంటంటే బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నారు తప్పించి ఎవరు కూడా స్వచ్ఛందంగా చేయట్లా. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఓట్ బ్యాంక్ కోరుకుండేది బ్యాలెట్ పేపర్ అయితే బాగుంటుందండి. ఈవీఎంలు అనేది తీసేస్తే బాగుంటుంది. అది 10 రోజులు అవని 15 రోజులు అవని కౌంటింగ్ అనేది అది జాగ్రత్తగా చేసుకుంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తెలుస్తుంది. గత గవర్నమెంట్లో 2014 ముందు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది నువ్వు బతుకు 10 మందిని బతికిచ్చు అనే టైప్. అది కింద స్థాయి నుంచి హై క్యాడర్ వరకు హ్యాపీగా ఉండేవాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవాళ ఈయన చేసిన దాంట్లో ఇది మన కేంద్ర గవర్నమెంట్ చేసిన ఎన్ని యాప్లు వచ్చినాయండి? ఆ యాప్లు ఏంటయ్యి? పిల్లలు చనిపోయారు, ఎవరికీ తెలియని యాప్లు వచ్చి ఆ ప్లాకార్డ్ కప్పులని లేకపోతే అది ఏంటిది, అది నెక్స్ట్ జూడో ఏంటంటని చెప్పేసి యాప్లు వచ్చి పిల్లల్ని నాశనం చేస్తున్నారు. కాలేజీ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక 5,000 ఇవ్వడం, 1,00,000 కట్టమండం, పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టడం, తల్లిదండ్రులను బ్లాక్మెయిలింగ్ చేయడం. దీనికి చట్టం అంటే ఏం లేకుండా కేంద్ర గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఎలా వస్తాయి ఈ యాప్లు? ఇవన్నీ బ్యాన్ చేయాలండి. ప్రజలు బాగుండాలంటే పరిపాలన బాగుండాలంటే వాళ్ళు నిజాయితీగా ఉండి చేపేయాలి, లేకపోతే మనం ఏం చేయలేము. అది అమరావతి 2వ దశ విడతలో మరోసారి ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు. మరి ఏదైతే మొదటి దశ ఇచ్చిన వాళ్ళకి అపార్ట్మెంట్ల ఈ ఫ్లాట్లు అప్పచెప్పాలి కాబట్టి అది ప్రక్రియ పూర్తి చేసి ముందుకెళ్తే బాగుంటుందని క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చిస్తున్నారు ప్రభుత్వం. మరి ఎలా ఉంది ఈసారి? రైతులు రెడీగా ఉన్నారు అంటే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారుగా. ఎందుకంటే అసలు ఆల్రెడీ మనం తీసుకున్న దానికే మనం ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ 40,000 ఎకరాలు కావాలని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది తప్పు. అది ముందు వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత మనం ఏదైనా చేయాలి. ముందు మనం అభివృద్ధి కార్యక్రమంలోకి వెళ్ళిన తర్వాత చేయాలి అని ఆలోచనలో ఉన్నాడు ఆయన. దాని గురించి ఆగింది. అది వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు చేసినా కూడా అవ్వలేదు. ఎలా ఉంటుంది సార్ 4 ఏళ్ళు భవిష్యత్తు? వచ్చే 3 ఏళ్లలో తొలి దశ పనులు 40% కంప్లీట్ చేస్తామంటున్నారు. మొన్నటిదాకా చూశారు వార్తల్లో కూడా ఈ వర్షాల నిమిత్తం కూడా మునిగిందని, కాసేపు మునగలేదని. వీళ్ళు ఎలా ఉంది సార్ అసలు తీరుగతులు ఎలా ఉంది? ఇవన్నీ ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చి ప్రైవేట్గా ఏంటంటే ఎవరికాళ్ళు నేను గొప్ప అని అనుకోవడం తప్పించి ఏం లేదండి. వాస్తవంగా అక్కడ నిజంగా మునిగిపోతే రాజధానిలో ఆ రైతులు కానీ అక్కడున్న ప్రాంతంలో ఉన్న నివాసులు కానీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి మాకు ఇక్కడ మునిగిపోతుంది బాబు, ఇక్కడ ఏంటి పరిస్థితి, మాకు ప్రత్యామ్నాయం చూపియండి, నాకు ఇది కావాలని అడుగుతారుగా. ఎంత పాపకాండం అండి, ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఏదో రాయి కొట్టడం, ఎక్స్ పార్టీ ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఏదో చెయ్యాలి, మసిపూసి మారేడుగా చేయాలని ఆలోచన తప్పించి ఏం లేదు. ముందు రాజధాని అనేది ఈ 5 ఏళ్ళలో చేసుకోగలిగితే బాగుంటుందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి పోలవరం అనేది ఈ 5 ఏళ్ళు అవ్వదు, బట్ అయితే నెక్స్ట్కైనా కానీ సేమ్ గవర్నమెంట్ ఇది కూటమిగానే వచ్చి మళ్ళీ ఏదైనా పరిపాలన చేసుకుంటే బాగుండేది. ఫస్ట్ టర్మ్లో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చారు అవకాశం. 19 కూడా ఇచ్చేసినట్టయితే ఒక దారికి వచ్చేది. ఏది ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దారికి కొలిక్కి వచ్చి ఒక రూపురేఖలు ఉండేది. అలాంటిది మధ్యలో ఈయన చేసి చేయక ఇవన్నీ పనులు కూడా మొత్తం టోటల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నష్టపోయిందల్లా నాయకులు కాదు, ప్రజలు నష్టపోయారు. ముందు ప్రజలకి ఏంటంటే జీవనోపాధి లేకుండా ఆ కరోనా ఎఫెక్ట్ ఒకటి అయితే ఈ 5 ఏళ్ల పరిపాలనలో కొంతమంది
జీవితాలు నాశనం అయిపోయింది. చూసుకున్నట్లయితే ఒక పక్క ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయి, ఈ యొక్క వ్యత్యాసం ఎలా ఉంది? అప్పుడు ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా ఏదైనా జనాలకు ఉండే కష్టాలు జనాలవే. ఏంటి వాళ్ళు ఎన్నికల కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వేరే ఏమిలా బీజేపీ. ఎలా ఉంది సార్? ఉపరాష్ట్రపతికి కూడా ఒక పక్క తెలుగు నాడు నుంచి ఒక వ్యక్తి అయితే అటు పక్క తమిళ నుంచి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. వెంకయ్య నాయుడుకి ఇచ్చినట్టు ఇవ్వచ్చుగా అంటున్నారు చాలా మంది. ఇప్పుడు మెజారిటీ సభ్యులు వాళ్ళే, మళ్ళీ ఎందుకు ఇప్పుడు నువ్వు ఆ ప్రతిపక్షాలు పోటీ చేయడం ఎట్లా వాళ్ళే గెలుస్తారు. కృష్ణన్ అనే గారి వ్యక్తి పేరేమో మరి తమిళియన్ కాబట్టి, ఇటు పక్క ఏమో సుదర్శన్ రెడ్డి గారు తెలుగుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇష్టం. మొత్తం అందరూ ఉంటారుగా, అన్ని కులాలు ఉంటాయిగా. పార్లమెంట్లో అందరూ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఏమైంది ఉపరాష్ట్రపతి మెజారిటీ సభ్యులు ఎవరు ఉంటారో వాళ్ళే ఎన్నుకుంటారు. పార్లమెంట్ లో కొత్త చట్ట బిల్లు పెట్టాలనుకుంటున్నారు. 30 రోజుల కంటే సామాన్య వ్యక్తి అయినా కానీ, ప్రధానమంత్రి అయినా కానీ ఏదైనా కేసుల నిమిత్తం లోపల ఉంటే 31వ రోజు పదవుల్లో నుంచి తొలగాల్సిందే అంటున్నారు కదా. ఇది జరిగే సాధ్యం కాదులేండి. వామపక్షాలు ప్రతిపక్షాలు కూడా ఒప్పుకోవట్లేదు సార్. సాధ్యం కాదు ఇది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకున్నా కానీ 30 మంది సీఎంలు తీసుకుంటే ఒక 12 మంది పైన కేసులు ఉంటున్నాయిగా అంటున్నారు వాళ్ళు. తర్వాత ఏముంది, తర్వాత లోపాయికారిగా ఒప్పందం చేసుకుంటారు, వాడి కేసులు ఉండవు, మళ్ళీ మామూలే రొటీన్ వర్క్ ఇది. ఎందుకు ఈ ప్రవేశపెట్టడం బిల్లు ఎందుకంటారు? బీజేపీ స్టాండర్డ్ గా అయిపోవడానికి అంతే వాళ్ళ ప్రయత్నం. అదే దేశం మొత్తం బీజేపీని ఉండాలనేది వాళ్ళ ప్రయత్నం. అమరావతి పోలవరం ముందుకు వెళ్తుందా? ఖచ్చితంగా చెప్పినట్టుగా ఈ 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి అవో ఉండయి, అవి ఎప్పటికీ అవో, అవి అంతే. రెండో దశ ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు కదా సార్, ఎలా ఉంటుంది అమరావతి? ఇచ్చి ఓడిస్తాడు, తర్వాత తెలుస్తుంది ఎందుకు ఇచ్చామా అని. ఇచ్చిన వాడికి లాభం ఉంటే మేము బ్రహ్మాండంగా ఇచ్చాం, మాకు ఉపయోగం ఉంటుంది, అంతే. ఏముండదు, అంతే రాజకీయమే. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 15 నెలలకు దగ్గరగా ఉంది సార్ పరిపాలన. అభివృద్ధి సంక్షేమం ఒక పేరు, గత ప్రభుత్వాలు కూడా సంక్షేమంతోనే వచ్చాయి. ఎలా ఉంది? నిజంగా అందరికీ పనులు దొరుకుతున్నాయా? బాగుందా? ఉద్యోగ కల్పన కూడా రేపు భాగస్వామ్యంగా అమరావతి మెయిన్. మరి ఈ అంశాలన్నీ చూస్తే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరులు ఎలా? పనితీరుగా లెక్కేస్తే మేము ఒక వ్యాపారస్తుడిగా మాట్లాడాలంటే మాకైతే ఏం చేంజెస్ ఏం కనపడలేదండి ప్రస్తుతం. ఇంకా మా అసోసియేషన్స్లో వాళ్ళలో మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఇంకో సంవత్సరం పడుతుంది ఇవన్నీ మెరుగుపడాలంటే అని అంటున్నారు. మేమందరం కూడా ఆశతోనే మా వ్యాపారాలను ఇది చేస్తున్నాం. ఇప్పుడు మేజర్ సమస్య ఏమవుతుంది అంటే మీరు అన్నట్టు రాష్ట్రం మనకి కొత్త రాష్ట్రంగా క్యాపిటల్ ఇవన్నీ కావాలి కాబట్టి అమరావతి మీద డెవలప్మెంట్ అంటున్నారు. కానీ మన విజయవాడ లేకపోతే మన పరిసరాలు గుంటూరుకి మటుకు ఏ అభివృద్ధి అయితే లేదండి ప్రస్తుతం. కాకపోతే మేము వెయిట్ చేస్తుంది అయితే రేపు వచ్చే సంవత్సరంలో అన్నా ఇది అవుతుంది, ఈ పండుగ నుంచి అన్నీ మొదలవుతాయి అని మా ఆశాభావంతో ఉన్నాం అందరం. తదుపరి చూసుకుంటే ఎలా ఉంది సార్? ఇటుపక్క ఒక పక్క సామాన్యులు ఎప్పుడూ కూడా నిత్యావసర సరుకుల ధరలు, ఒక పక్క కరెంట్ ఛార్జీలతో సతమతం అవుతూ ఉంటారు. జీతాలు పెరగట్లేదు కానీ ఖర్చులు పెరుగుతున్నాయి అంటారు. ఈ విధానం అసలు ఎలా? ఖర్చులు అయితే ఎక్కడ ఆగట్లేదండి, ఖర్చులు ఎక్కడెక్కడ పెరుగుతూనే ఉన్నాయి. మన సంపాదన లేదా రాబడి మటుకు వ్యాపారస్తులుగా కానీ ఉద్యోగస్తులు కానీ అవి ఏమీ మార్పులు అయితే లేవు. అద్దులు పెరుగుతున్నాయి, పన్ను పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. కానీ మన ఖర్చులు అయితే తగ్గట్లేదు, అవి కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విధానం అంతా మనం వెయిట్ చేసి చూడటమే అని చెప్పి మేము అందరం అది వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అయితే దేశానికి ఉప ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏదైతే ఈ అంశం నడుస్తుందో ఎలా ఉంది సార్? అటుపక్క తమిళనాడు నుంచి ఒక అతను, ఇటుపక్క తెలుగు రాష్ట్రాలు తెలంగాణ నుంచి ఒకరిని పెట్టడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు ఆల్రెడీ మాజీ అధ్యక్షులు ఏదైతే సుప్రీంకోర్టుకి సంబంధించి. ఇటుపక్క చూసుకుంటేనేమో మరి తమిళనాడు నుంచి ఈయన కూడా ఉన్నారు కాబట్టి మరి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి ముందుంటారా లేకపోతే ఇండియా కూటమి అభ్యర్థి ముందుంటారా? యాక్చువల్గా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అన్నది రాజకీయవేత్తగా ఉండకూడదు. కానీ అది రాజ్యాంగ దీనిలో ఉన్నప్పటికీ ఇద్దరు పార్టీలో లేదా మీరు అన్నట్టు కూటములు పోట్లాడుకున్నట్టే ఉంది. కానీ ఒక కరెక్ట్ వ్యక్తి వస్తారు అనే భావన అయితే మా ఎవరికి లేదు. ఏదో ప్రాంతీయతత్వం లేదా ఏదో రెచ్చగొట్టే విధానంతో జరుగుతున్నాయి తప్ప కరెక్ట్ ఉపరాష్ట్రపతి ఈయన లేదా ఆయన అన్నట్టయితే లేదు. పార్టీలు బలవంతంగా చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. కొత్త చట్టం ఎలా ఉంటుంది? ఒకవేళ సాధారణ వ్యక్తి కాడి నుంచి ప్రధానమంత్రి తప్పు చేసిన 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు పదవి కోల్పోవాల్సిందే అంటున్నారు. ఒక ఉద్యోగస్తుడు 50 గంటలు జైల్లో ఉంటేనే ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఇది ఎందుకు వర్తించదు అనేది ఆయన వాదన. మరి ఏమన్నా ప్రతిపక్షాలు గట్టి కౌంటర్ ఇద్దామనా లేకపోతే ఇది ప్రవేశపెట్టి రేపు ఎలక్షన్స్కి ఏదన్నా ఉంటుందంటారా? ఈ ఎలక్షన్స్ కంటేనండి ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ బాగా స్ట్రాంగ్గా ఇదైపోయి వేరే ప్రతిపక్షాన్ని రానియకుండానే చేస్తున్నారు. బట్ మోడీ గారు ఉన్నంతసేపు పర్లేదు అనిపిస్తుంది. కానీ మోడీ తర్వాత ఏంటి పరిస్థితి?
వేరే ప్రతిపక్షం కానీ వేరే వాళ్ళు వస్తే ఈ రాజకీయం ఎట్లాగే కంటిన్యూ అవుతుందా అన్నదే భావన అందరిలో ఉంది. సుమారు ఒక 30 మందిని ఒక పర్సంటేజ్ లెక్క కింద తీసుకుంటే 12 మంది పైన కేసులు ఉంటానే ఉంటాయి అంటున్నారు. ఎక్కడ చూసుకున్నాం మరి ఇవన్నీ నిజ నిర్ధారణలు అయ్యే లోపు ఉంటారు కదా సార్, జనరల్గా ఉంటారు. తర్వాత తెలియని తర్వాత క్లియరెన్స్ ఇచ్చా కాదంటారా? మరి ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఇవన్నీ? అదే చెప్తున్నాం అండి, మనం చాలా రాజకీయ వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాము. ఇవాళ ఎలిగేషన్ మొదలవుతుంది, ఎలక్షన్ టైంలో మనం ఏం పట్టించుకోకుండా ఓట్లు మళ్ళీ ఎవరికి వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు ఈ చట్టం కనుక వస్తే చాలా మటుకు మంచిదే, రాజకీయంలో కూడా ప్రక్షాళన జరుగుతుంది. కాకపోతే మరి ఎంత మటుకు అమలు పరుస్తున్నారో లేదో అన్నది రాజకీయంలోనే నిమగ్నమై ఉంది కాబట్టి అది మనం వెయిట్ చేయడమేనండి.